హాయ్ గాయ్స్, టుడే మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ చూసుడుతోటే టుడే మన క్లాస్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఏ గ్యాస్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఏ గ్యాస్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం మీకు ఆల్రెడీ నేను నోట్స్ రాసి ఉంచాను, నా ప్రిపరేషన్ నోట్స్ మొత్తం. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్లోకి వద్దాం. ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే Q/m delta T. అంటే 1 గ్రామ్ ఆఫ్ ఏ గ్యాస్కి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేస్ చేయడానికి ఎంత హీట్ అయితే మనకి యూజ్ అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. నెక్స్ట్ ఐసోథర్మల్ అంటే మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి డెల్టా T 0. సో C ఐసోథర్మల్ Q/m × 0 = ఇన్ఫినిటీ. నెక్స్ట్ అడియాబాటిక్ అంటే డెల్టా Q 0. డెల్టా Q 0 it means C adiabatic 0. That's why specific heat capacities of a gas tends from 0 to infinity. Next, at constant volume దగ్గర స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది తెలుసుకుందాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ని మనం CVతో డినోట్ చేస్తాం. Q/m delta T. అంటే ఇదేంటి అంటే ఇది మాస్ అన్నమాట. 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి యూస్ అయ్యే అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ నోన్ యాజ్ CV. సిమిలర్లీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ CP = Q/m delta T. 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ని టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ రేస్ చేయడానికి యూజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ హీట్ CP. నెక్స్ట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే వీటిని మనం క్యాపిటల్ CVతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఒక్క వర్డ్ డిఫరెంట్ వస్తుంది, అదేంటో మీకు చెప్తాను. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. మీరు ఇక్కడ కొంచెం చూడాల్సింది 1 మోల్, ఇక్కడ మనకి 1 గ్రామ్. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ క్యాపిటల్ CV = Q/n delta T. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ క్యాపిటల్ CP = Q/n delta T. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. O2 గ్యాస్ CV = X. క్యాపిటల్ CV రావాలి అని అంటే ఫర్ 1 గ్రామ్ ఆఫ్ O2కి టెంపరేచర్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ CV ఇచ్చాడు. ఇక్కడ 1 మోల్ రావాలంటే 1 మోల్లో 32 గ్రామ్స్ ఆఫ్ O2 ఉంటుంది. సో క్యాపిటల్ CV అనేది 1 మోల్కి యూజ్ అయ్యే హీట్ కాబట్టి 32x. సో గాయస్, మీకు ఈ క్లాస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.